కొరకు నేను మీ గ్రామానికి వచ్చి ఉన్నాను. వారా బ్రహ్మవాసులారా, 225 సంవత్సరాలకు క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు మరణింపబడుగా ఈ భూమికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు వారు అంటే యేసు అనే మాటకు రక్షకుడు, ప్రభు యేసుక్రీస్తు ప్రభు అంటే అభిషక్తుడు. కనుక యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న సర్వమానవులు పాపపరిహారం కొరకాయి ఆయన మరణింపబడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుడిగా వచ్చిందంటే ఎవరు బ్రతుకులు కనుక దేవుడే మానవ అవతారముతోను భూమి మీదకి ఆయన రక్త మాంసములు ధరించుకుని ఒక కన్యక గర్భాన్న ఆయన జన్మిస్తూ వచ్చినాడు. అయితే బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుందండి, ఇదిగో ప్రజలందరికీ కలగలేదు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేసినది ఏమనగా, నేడు దావీదు పట్టణంలో రక్షకుడు వరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రక్షకుడు అనే మాటకు అర్థము రక్షించు. యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షించేవాడు, భక్షించేవాడు కాదండి. మానవులందరినీ రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. మానవులు రక్షించడానికి మానవులు ఏం చేశారండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు మానవుడికి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ ఆజ్ఞ అతిక్రమమే మానవుడు పాపం చేస్తూ వచ్చినాడు. అందుకనే జన్మ పాపము కర్మ పాపం అని మనుషుల మీద పాపం మీద ఏలుబడి చేస్తుంది. ఆ పాపము మానవ జీవితంలో మానవ హృదయంలో ఉన్నది కాబట్టి ఏ ఒక్కరికి కూడా సమాధానం లేకుండా ఈర్షతోనూ అసూయతో కక్షతో మానవుడు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. వాడి హృదయంలో ఉన్న ఆయన కక్ష, ద్వేషము, అసూయి, పగ మానవుడు పెంచుకుని బ్రతుకుతున్నాడు. కాబట్టి వాటన్నిటి నుంచి మానవుని విడిపించి పవిత్రుడుగాను పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగా చేయట కొరకు యేసు ప్రభు వారు నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మాట సెలవిస్తాను, యేసు ప్రభు వారు నీతిమంతుడు, ఆయనలో పాపము లేదు. కాబట్టి భూమి మీద మనుషులు ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరండి. నీతిమంతులు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడమే లేడు. కనుక మానవులందరినీ నీతిమంతులుగా చేయట కొరకు యేసు ప్రభు వారు నీతిమంతుడుగా వచ్చాడు. అందుకని బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, ఒక్కడనే లేడు, నీతిమంతుడు లేడు. భూమి ప్రతి ఒక్కరూ కూడా ధనవంతుల మొదలుకొని పేదవాడి వరకు